పరిమితమవుతున్నాడు ఎందుకని? ఓ జనం జనం జనంలో ఉంటా అని చెప్పిన మనిషి 2019కి ముందు అధికారంలోకి వచ్చినాక పరదాలకు పరిమితం అయిపోయాడు. ఎటెళ్ళినా పరదాలు కట్టాలి, చెట్లు నరికేయాలి, రోడ్లు కూడా ఖాళీ చేసేయాలి మొత్తం. ఆయన వెళ్ళినంత దూరం జనానికి కనపడకూడదు, జనం కనపడకుండా పోలీసులు అడ్డు నిలబడాలి. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు కూడా ఒక వినుకొండ హత్య జరిగినప్పుడే జనంలోకి వెళ్ళాడు ఆయన. మిగతా రెండు, ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పర్లకరించడానికి, ఇంకోటి పులివెందులు ఏదో జరిగింది. వీటికి కూడా జనం లేని దగ్గరికి వెళ్ళారు. ఎందుకు ఇలా జనానికి దూరంగా ఉంటున్నారు? జనానికి పక్కన పెట్టండి, ఇప్పుడు జనం ఆయనతో లేరులే, ఎందుకంటే 164 సీట్లు ఇచ్చి కూటమి వైపు జనం వెళ్తే ఇంకా ఆయన దగ్గర ఎక్కడ ఉంటారు. కానీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు, లీడర్సు, వాళ్ళకు కూడా ఆయన ఎందుకు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. పైగా ఇవాళ మళ్ళీ వెళ్ళిపోయాడు బెంగళూరు. మొన్న వచ్చారు, 2 రోజులు ఏదో కార్యకర్తలను కలవాలి, నాయకులు కలవాలని అన్నారు. మొన్న వచ్చారు, మళ్ళీ వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయాడు. వారం రోజుల దాకా రారట. అంటే ఎలక్షన్ అయినాక ఇది 4వసారి బెంగళూరు వెళ్ళడం. ఎందుకు బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎందుకు ఎక్కువగా ఉండట్లేదు? ఇవాళైతే ఒక విజువల్ కూడా వచ్చింది. కొంతమంది కార్యకర్తలు కలవడానికి వెళ్తే గేట్లు కూడా తీయలేదు. అక్కడున్న పోలీసులు, వాళ్ళు పోలీసులు కాదు, ప్రభుత్వం ఏర్పరిచిన పోలీసులు కాదు, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళంట. వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద కసురుకోవడం, ఫోన్లు లాక్కుని ఇసిరేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి అక్కడ. ఎందుకు ఇంతగా కార్యకర్తలకి, లీడర్స్కి దూరంగా ఉంటున్నారు అనే దాని మీద కొంత ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీని మీద మనం చర్చ చూద్దాం. మనతో పట్టాభి గారు, భానుప్రకాష్